ప్రభు నామానికి మహిమ కలుగునట్లుగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడును నా జీవన దాత అయినటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు ఆయనకు చెల్లిస్తూ కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. యవనస్తులకు, చిన్నలకు, పురుషులకు, వృద్ధులకు, వెనుక కూర్చున్న వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ధ్యానాంశము కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచినటువంటి ఒక వాక్య భాగాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా లేఖనాలను తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన లేఖన భాగముల నుండి 46వ కీర్తన మొదటి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అలాగుననే కీర్తనలో 146వ కీర్తన 5వ చరణాన్ని కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 146వ కీర్తన. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రభువు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయముగా ఉండాలి అని అనుకునుచున్నారో వారందరూ దేవుని మీద ఆశ పెట్టుకోగలిగితే ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటాడని ప్రభువు ఈ దినమున మనతో మాట్లాడబోచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ పెట్టుకోవాలట. నేను విన్నాను ఒక మాట, ఒక చిన్న కథ నేను విన్నాను, మరలా మీకు చెప్తున్నాను. మీరు కూడా చాలామంది వినే ఉంటారు. ఒక యజమాని దగ్గర ఒక కుక్క, ఒక గాడిద ఉన్నాయట. గాడిద పని గాడిద చేస్తుందట, కుక్క పని కుక్క చేస్తూనే ఉందట. కానీ ఆ ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా గాడిదను తిడుతూనే ఉంటాడట. అది పని చేసినా తిడతానే ఉంటాడట, పని చేయకపోయినా తిడతానే ఉంటాడట. అయితే ఈ గాడిద ఈ బాధను తట్టుకోలేక ఎప్పుడు చూసినా నన్ను తిడతానే ఉంటాడు అని, నన్ను గద్దిస్తూనే ఉంటాడు అని, నన్ను ఎక్కిరిస్తూనే ఉంటాడు. కుక్క బావ దగ్గరికి వెళ్ళిందట. ఏంటిది? గాడిద. వెళ్ళి కుక్క బావా ఈరోజు నా మనసేమీ బాగోలేదు అందట. ఏమైంది గాడిద బావా అందట కుక్క బావ. గాడిద అందట, కొన్ని సంవత్సరాల నుండి నమ్మకంగా యజమాని దగ్గర నీవు ఉంటున్నావు, నేను ఉంటున్నాను. కానీ యజమానుడు ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఏ పని చెప్పినా నమ్మకంగా నేను చెయ్యట్లేదా, నేను బాధ్యతగా ఉండట్లేదా, నువ్వు చెప్పు అని అంటే ఉంటున్నావు, చేస్తున్నావు, మరి ఎందుకు తిడుతున్నాడు? అందుకే నాకు బాగా కోపం వచ్చేస్తుంది. ఈరోజు చాలా మనసు బాధగా ఉంది, అందుకే నా బాధని నీకు షేర్ చేస్తున్నాను కుక్క బావా, ఎప్పుడు నాకు విడుదల కలిగిద్దో అన్నదట గాడిద. అప్పుడు కుక్క బావా అన్నాడట, మరి ఎంతకాలం అని పడతావు, ఎంతకాలం అని సహిస్తావు? నీ పనిని గుర్తించడం లేదు కదా, నీ యొక్క నమ్మకత్వాన్ని యజమానులు చూడటం లేదు కదా, మరి వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా. ఈ యజమానుడు కాకపోతే ఇంకొక యజమానుడు, ఇతను గుర్తించకపోతే ఇంకొకడు గుర్తిస్తాడు, మరి ఎందుకు ఉంటున్నావు అంటే గాడిద బావ చెప్పిందంట, వెళ్ళిపోవాలని నాకు ఉంది, కానీ ఒక ఆశతో ఇంతకాలం బ్రతుకుతున్నాను కుక్క బావా అందట. నీకు ఆశ ఏంటి? ఏ ఆశతో బ్రతుకుతున్నావు? ఏ ఆశతో ఉంటున్నావు? యజమాని దగ్గర నుంచి ఏ ఆశను కోరుకుంటున్నావు? నీ జీతం ఏమైనా పెంచాలా, లేదా నీ తరపున ఎవరినైనా మాట్లాడాలా, ఏమైనా చెప్పు అంటే అది కాదు కుక్క బావా, మన యజమానునికి ఒక కుమార్తె ఉంది కదా, అప్పుడప్పుడు ఆ కుమార్తెని మన యజమానుడు ఏం చేస్తాడు? తిడతా ఉంటాడు. ఇదిగో నువ్వు గనక ఈసారి నా మాట వినకపోతే, నేను చెప్పినట్లు చేయకపోతే, అదిగో గాడిదనిచ్చి నీకు వివాహం చేస్తాను అంటాడట యజమానుడు. ఇప్పుడు ఆ మాట ఎవరిన్నారు? ఇప్పుడు గాడిద వింది. ఇప్పుడు ఈ గాడిద యొక్క ఆశ ఏంటి?
నేను ఎప్పటికైనా నా యజమానుని కూతురిని వివాహం చేసుకుంటాను. కుక్కబావా, అదే నా ఆశ. ఎప్పటికైనా సరే, ఇదిగో నన్ను చూసినప్పుడల్లా తిడుతున్నప్పుడు వెళ్ళిపోవాలని అనిపిస్తుంది, కానీ తన కుమార్తెను తిట్టేటప్పుడు మాత్రం అగో ఆ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తా, ఆ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నప్పుడల్లా నా ఆశ పెరిగిపోతుంది. అందుకే ఆ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను కుక్క బావ, అందుకే నేను వెళ్ళలేకపోతున్నానంటే కుక్క అందట అది ఎన్నడూ జరగనటువంటి అసాధ్యమైనటువంటి పని నానా. వాళ్ళు మనుషులు, మనం జంతువులం. ఎలా వివాహం చేస్తారని పిచ్చిగా నువ్వు ఆశ పెట్టుకున్నావు ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే ఆశ పెట్టుకొని బ్రతుకుచున్నాను అందట ఆ గాడిద. ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే, ఒక నోరు లేనిటువంటి జంతువే ఒక యజమానుడు చెప్పినటువంటి ఆ మాట కొరకు ఆశ పెట్టుకొని బ్రతుకుతుంటే, ఏమో నేను వెళ్ళిపోతే ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ ఛాన్స్ నేను పోగొట్టుకుంటానేమో, నేను అలానే నమ్మకంగా ఉంటే నాకు ఎప్పటికైనా వివాహం చేస్తాడు కదా అని భరిస్తూ సహిస్తూ వెట్టి చాకిరి చేస్తూ మాటలు అనుభవిస్తూ అది బ్రతుకుతుందట. నేను అంటున్నాను, ఆ యజమానుడు ఆ పని గాడిద విషయంలో చేయకపోవచ్చు, కానీ మనం చదువుకున్నవే 146వ కీర్తన 5వ వచనంలో, యెహోవా మీద కనుక నీవు ఆశ పెట్టుకుని బ్రతకగలిగితే ఆ ఆశ పెట్టుకున్న వారికి యాకోబు దేవుడు నిశ్చయముగా సహాయకుడై నిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. చూడండి, అదే కీర్తన గ్రంథములో 53వ కీర్తన 4వ చరణములో ఏమని రాస్తుందో చూడండి. 53వ కీర్తన 54వ కీర్తన, క్షమించండి, 54వ కీర్తన 4వ చరణం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో, నీ ప్రక్కన చెప్పండి, ఇదిగో ప్రభువే నాకు సహాయకుడు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కలేజా ఉండి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా చెప్పండి, ఇదిగో ప్రభువే. నన్ను చూసి కాదు, నీ పక్కన చూసి చెప్పండి, ధైర్యం అవుతుంది. ఇదిగో ప్రభువే నాకు సహాయకుడు, నిశ్చయముగా ఆయన మనకు సహాయకుడై నిలిచి ఉండును గాక. మనకు యాకోబు దేవుడు సహాయకుడై నిలిచి ఉండును గాక. మనము యెహోవా మీదనే ఆశ పెట్టుకొని బ్రతుకుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆయన నీతిమంతుల సంతానమును విడిచిపెట్టువాడు కాదు, వారి సంతానమును ఆయన భిక్షం ఎత్తుకునేటట్లుగా చేసేవాడు కాదు. ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శోధించబడు వారికి సహాయకుడు, బలహీనపరచబడు వారికి ఆయన సహాయకుడు, ఆపత్కాలంలో ఉన్న వారికి ఆయన సహాయకుడు, నమ్మిన వారికి ఆయన సహాయకుడు, భయపడుతున్న వారికి సహాయకుడు, ఆశపడుతున్న వారికి సహాయకుడు, బలహీనులకు కూడా ఆయన సహాయకుడే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉత్సాహంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎలాంటి వారికి సహాయకుడు? శోధింపబడు వారికి, బలహీనులకు, నమ్మిన వారికి, భయపడు వారికి, ఆశపడు వారికి, టోటల్ గా మనందరికీ నమ్ముకొనదగిన సహాయకుడు మన భూమి ఆకాశములు సృజించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మందికి ఆయన సహాయం చేస్తున్నాడే. శోధింపబడు వారికి, బలహీనులకు, నమ్మిన వారికి, ఆశపడినటువంటి వారికి ఆయన ఇంత సహాయకుడికై ఉంటున్నాడు కదా. మంచి కార్యములు చేయు వారికి కూడా ఆయన సహాయకుడని నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. ఇంత సహాయకుడిగా ఉంటున్నటువంటి ఆయన మీద మనం ఆశ పెట్టుకొని బ్రతకగలిగితే, ఆశ పెట్టుకొని జీవించగలిగితే, ఆ యాకోబు దేవుడే నాకు సహాయకుడు అని నీవు ఆయన మీద ఆధారపడగలిగితే, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించు
ఆశ్రయించుట మంచిది. ఎందుకు దేవునిని ఆశ్రయించాలి, ఎందుకు మనుషులను నమ్మకూడదు, ఎందుకు రాజులను ఆశ్రయించకూడదు అంటే వారి మాట అసత్యము, కానీ వారి మాట కార్యములు జరగచ్చు జరగకపోవచ్చు, నమ్మకస్తులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మాట ఇవ్వచ్చు మాట తప్పచ్చు, కానీ నీవు ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన నీ సహాయకుడు మాత్రం నీకు సహాయము చేయుటకు ఆయన ఎల్లవేళలా సంసిద్ధుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమున కొన్ని మాటలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 7వ అధ్యాయంలోనికి మనం అందరము కూడా వచ్చినట్లయితే 7వ అధ్యాయంలో 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగములో 7వ అధ్యాయములో మనము చూసినట్లయితే ఫిలిస్తీయులు అయినటువంటి వారు, కిర్యాత్యారీము అయినటువంటి వారు 20 సంవత్సరాలు దేవుని యొక్క మందసమును వారి దగ్గర ఉంచుకోగా ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాల నుండి దుఃఖముఖులై ఉన్నారు. వారు బాధింపబడుతూ ఉన్నారు, వారు వేదనలో ఉన్నారు, వారు కష్ట సమయంలో ఉన్నారు, వారు దుఃఖముఖులై దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో సమూయేలు ప్రవక్త అక్కడ ఉండుట చేత సమూయేలు ప్రజలతో చెప్పాడు, నేడు దేవుడు మనకు సహాయము చేయాలి అంటే మీరందరూ మిస్పాలో కూడుకోవాలి. మిస్పా అనగా కావలి కోట. మిస్పా అంటే ఏమిటో మనం ఎన్నోసార్లు మన దైవజనుల ద్వారా వాక్య భాగాన్ని విన్నాం. ఇప్పుడు మిస్పా అనగా దేవుని సంఘం. ఇప్పుడు సమూయేలు చెప్తున్నాడు, దేవుని యొద్ద నుండి మనకు సహాయము కావాలి అంటే శోధించబడుతున్న మనకు, బలహీనులుగా ఉన్న మనము నమ్మదగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు కనుక, మంచి కార్యములు చేయువానికి కూడా ఆయన సహాయకుడు కనుక, ఇశ్రాయేలీల వారులారా ఇప్పుడు దేవుడు మనకు సహాయము చేయాలి అంటే మనం ఏమి చేయాలో తెలుసా? మిస్పాలో కూడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మిస్పాలో కూడుకోవాలి అనగా దేవుని సంఘములో మనము కూడుకోవాలి అంటే ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరికి మధ్య ఒకరికి ఐక్యత ఉండాలి, ఒకరికి మధ్య ఒకరికి సహవాసం ఉండాలి, ఒకరికి మధ్య అనుబంధం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఏకాత్మ కలిగిన వారై, ఏక మనసు కలిగిన వారే వారందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి మధ్య బలమైన కార్యాలు చేయగలరు. హల్లెలూయా. మేడగదిలో పురుషులు స్త్రీలు కూడుకొని ఉంటుండగా, కూడుకొనటం గొప్ప విషయం కాదండి. కూడుకున్న వారు హృదయాలు ఏకమవ్వాలి, కూడుకున్న వారి యొక్క మనసులు ఏకమవ్వాలి, కూడుకున్నటువంటి వారి యొక్క ఆత్మలు ఏకమవ్వాలి. వారు అలాగ కూడుకోగలిగితే వారి మధ్యలో దేవుడు బలమైనటువంటి కార్యాలు చేస్తారట. హల్లెలూయా. ఇప్పుడు మిస్పాలో వీరందరూ కూడుకున్నారట. కూడుకొని ఏం చేస్తున్నారు? నీళ్లు చేదునట్లుగా వారు యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించుతున్నారట. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు చేదునట్లు ఒక బావిలో నుంచి ఒక ఖాళీ బకెట్ మనం వేసేటప్పుడు అది ఖాళీ పాత్రగానే లోపలికి వెళ్తుంది, కానీ చేదేటప్పుడు మాత్రం ఆ బకెట్ నిండా, ఆ పాత్ర నిండార్లుగా నీరు ఎలాగైతే బయటికి తీసుకుని వస్తుందో, దేవుని సంఘములో కూడుకున్న మనమందరం కూడా ఖాళీ పాత్రలుగానే వస్తున్నాం. దేవుని మందిరానికి వచ్చిన తరువాత ఏకాత్మ మీలో ఉంటే, ఏక మనసు మీలో ఉంటే, ఇదిగో మన మధ్యలో ఐక్యత ఉంటే, సమాధానం ఉంటే, ఖాళీ పాత్రలన్నీ కూడా నీళ్లతో దేవుని ఎదుట కుమ్మరించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు కుమ్మరించారట వాళ్ళు. అంటే అక్కడ వారు ఏం చేస్తున్నారు? నీళ్లు కుమ్మరించడం అంటే ఏమిటి? బకెట్తో నీళ్లు తీసుకొచ్చి దేవుని మందిరంలో పోయటమా? కాదండి. కన్నీళ్లతో నా దేవుని పాదాలు ఇశ్రాయేలీయులు తడుపుచున్నారట. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, దైవ బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ దినమున నీ దేవుని మాటలు వినుచున్న నీ హృదయంలో ఒక మాట గుర్తుపెట్టుకో. నీకు యాకోబు దేవుడు సహాయకుడే ఉండాలి అంటే, నీవు దేవుని మీద ఆశ పెట్టుకున్న వ్యక్తివైతే, నేను అంటున్నాను, నీవు సంఘములో
సహవాసములో కూడుకోవాలి. అంత మాత్రమే కాదు, కన్నీళ్లతో దేవుని యొక్క పాదాలు తడపగలిగినటువంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలి. కన్నీళ్లతో దేవుని పాదాలు తడిపే అనుభవం మాత్రమే కాదట, అక్కడ ప్రజలు ఏం చేశారు? మూడవదిగా ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉన్నారట. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని యొద్ద నుండి ఒక సహాయాన్ని నువ్వు పొందుకోవాలంటే 3 విషయాలు నువ్వు చేయాలి. ఇప్పుడు మిస్పాలో ప్రజలందరూ కూడా కూడుకున్నారు కదా, వారు నీళ్లు చేదినట్లుగా వారి హృదయాలు కుమ్మరిస్తున్నారు కదా, కన్నీటితో దేవుని పాదాలు తడుపుచున్నారు కదా. అయ్యా, ఈ ఫిలిస్తీన్ల చేతుల నుండి మమ్మల్ని రక్షించవా, ఈ ఫిలిస్తీన్ల చేతుల నుంచి మమ్మల్ని విడిపించవా. మా మందసము లేనందుకు వారు నష్టపోతున్నారు. ఆ విషయం ఇశ్రాయేలు ప్రజలు గమనించారు. అంటే మందసము ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది, మందసము ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ప్రభావం ఉంటుంది, మందసము ఎక్కడ ఉంటుందో దేవుని సమాధానం అక్కడ ఉంటుంది. మందసము ఉన్న చోట దేవుని కార్యాలు నాన్ స్టాప్ గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 20 సంవత్సరాల నుండి మందసము ఫిలిస్తీన్ల చేతిలో ఉంది కనుక ఇప్పుడు ప్రజలందరూ పశ్చాత్తాపలే, అయ్యా ఆ మందసము మరలా మా గుడారాల మధ్యలో ఉండాలి, మరలా మేము నీ కార్యాలు చూడాలి, నీవు మాకు సహాయకుడే ఉండాలి అని ప్రజలందరూ నీళ్లు చేదినట్లు హృదయాలు కొమ్మరిస్తున్నారట. ఒక ప్రక్కన విశ్వాసులు ప్రజలందరూ గోరుని ఏడుస్తూ ఉన్నారు. ఇంకో ప్రవక్త అనగా వారి దైవజనుడు బలిపీఠమును కట్టి దాని మీద దహన బలిని అర్పిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసులు అడుగుతున్నారు, లేదా అక్కడ ప్రజలు అడుగుతున్నారు, ఇశ్రాయేలు అడుగుతున్నారు, దేవుడు మమ్మల్ని రక్షించేంత వరకు, దేవుడు మమ్మల్ని కాపాడేంత వరకు, దేవుడు మరలా మాకు సహాయం చేసే వరకు దైవజనుడా నీవు బలిని అర్పించవా, నీవు మా కొరకు విజ్ఞాపన చేయవా, నీవు మా కొరకు ప్రార్థన చేయవా అని దైవజనుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు చేసేది ఒక వంతైతే సంఘ బిడ్డల కొరకు ఆత్మీయ తల్లిదండ్రులు చేసేటువంటి ప్రార్థన ఇంకా అధికముగా ఉంటుంది. ప్రజల కుటుంబాలు కాపాడబడట కొరకు, విశ్వాసుల కుటుంబాలు కాపాడబడట కొరకు, విశ్వాసులు 3 పూటలు తిని దేవునికి ప్రార్థన చేస్తారేమో కానీ ఆత్మీయ తల్లిదండ్రులు సేవకులు అలా ఉండరు. సంఘము కట్టబడట కొరకు, సంఘ బిడ్డలు బాగోగుల కొరకు, సంఘ బిడ్డలు వర్ధిల్లట కొరకు, సంఘ బిడ్డలు ఆశీర్వదించబడట కొరకు, సంఘ బిడ్డలు దేవుని మేలు పొందుకోట కొరకు నీ కొరకు తానే ఒక దహన బలిగా అర్పించబడుతూ దేవుని ఎదుట వారు ఆశీర్వదించబడేంత వరకు, వారు రక్షించబడేంత వరకు మీ ఆత్మీయ తల్లిదండ్రులు చేతులెత్తి ప్రార్థించే అనుభవం కలిగినటువంటి ఏ సంఘమైనా వారు దీవించబడిన సంఘమే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి తిండికి ఆశపడరే, వారు సుఖభోగాలకు ఆశపడరే, వారి ప్రాణాత్మ దేహాలు దేని కొరకు, వారు బలిపీఠం మీద దేనికి అర్పించబడ్డారు, వారినే దేవుడు ఎందుకు సేవలో ఎన్నుకున్నారు అంటే వారు తిని మత్తులే, వారు సుఖాన్ని అనుభవించడానికి కాదండి, వారి భుజముల మీద ఎంతో రాజ్యభారం ఉంది. వారు నవ్వుతున్న వారి మధ్యలో నవ్వాలి, ఏడుస్తున్న వారి మధ్యలో ఏడవాలి, బాధపడుతున్న వారి మధ్యలో బాధపడాలి, నలిగిపోతున్న వారి మధ్యలో నలిగిపోవాలి. ఇంత భారభరితమైన సేవను మోస్తున్నటువంటి సేవకుల యొక్క గుండె దేవుడు ఎరిగి ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. వారి ప్రార్థనలకు ఆయన నిశ్చయముగా జవాబును అనుగ్రహిస్తారు. వారు ఎవరి కొరకైతే హృదయాలను కుమ్మరిస్తున్నారో దైవజనుని ప్రార్థన దేవుడి నిశ్చయముగా మనోపూర్వకంగా దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రజల పక్షంగా సమూయేలు ప్రవక్త దహన బలి అర్పిస్తూ ఉన్నాడట. అయ్యా, నా ప్రజల పక్షముగా చేతులెత్తుచున్నానయ్యా, నా ప్రజల పక్షముగా నేను దహన బలిని అర్పిస్తున్నానయ్యా, నా అర్పణను అంగీకరించయ్యా అని చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడో తెలుసా? 7వ అధ్యాయంలో 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి తారుమారు వారిని చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంట? ఇశ్రాయేలు ఏమన్నా యుద్ధోపకరణాలు తీసుకుని బయలుదేరారా? దండోపదండాలుగా బయలుదేరారా? గుంపులు గుంపులుగా ఏమన్నా బయలుదేరారా? చెప్పండి నాన్న, బయలుదేరారా? ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి మధ్య ఏం జరుగుతుంది? ఇప్పుడు యుద్ధము జరుగుతుంది. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకు వచ్చారు. మరి ఒక ప్రక్కన
ప్రార్థించే ప్రార్థనా గుంపు ఉంది. ఇంకో ప్రక్కన సమూయేలు అనే దైవజనుడు ప్రవక్త దహన బలి అర్పిస్తున్నాడు. ఇంకా పక్క యుద్ధము జరుగుతుంది. ఈలోగా దేవుడు ఏం చేశాడో తెలుసా? వీరు ఏకముగా కూడి చేస్తున్న ప్రార్థన వారి కన్నీటిని చూసినటువంటి దేవుడట వారి మధ్యలో మెండుగా ఉరుములను ఆయన మెరిపించాడట. ఉరుములను మెరిపించాడట. ఉరుమంటే ఎలా వచ్చింది? అసలు ఉరుములు అంటే తెలుసా? ఎలా వస్తాయి? సైలెంట్గా వస్తాయా? అసలు గొప్ప శబ్దముతో ఉరుములు మెరిస్తే పిడుగులు కూడా పడి చనిపోయే అవకాశం ఉంటది కదా. ఇప్పుడు దేవుడు మెండుగా ఉరుములు మెరిపించాడట. అంటే నాన్ స్టాప్ గా గొప్ప గొప్ప శబ్దముతో ఇశ్రాయేలుల మధ్య ఫిలిస్తీన్ల మధ్య వారు యుద్ధము చేస్తున్నప్పుడు ఆయన ఆకాశము నుండి ఉరుములను ఆయన మెరిపించగా ప్రజలట ఫిలిస్తీన్లు తారుమారు అయిపోయారట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నీ ఎదుట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, నీ పరిస్థితులు నిన్ను భయపెట్టేట్టుగా ఉన్నా, నీకు ఒకవేళ యాకోబు దేవుని సహాయం నీకు కావాలి అంటే నీవు దేవుని సంఘములో సహవాసములో కూడి కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాసించి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ ఎదుట నీతో యుద్ధము చేయవారితో, నీ శత్రువుల ఎదుట, నీ విరోధుల ఎదుట, నీ ప్రతికూల పరిస్థితుల ఎదుట, నీ బలహీనతల ఎదుట నా దేవుడు అప్పటికప్పుడే ఉరుములను మెరిపించగలడు. నీ పరిస్థితులు తారుమారు చేయగలడు. నీ శత్రువుల ఎదుట నా దేవుడు నీకు ఘనమైన విజయమును తీసుకుని రాగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉరుములు ఒక్కసారి ఉరుములు మెరిపించేసరికి ఆ గొప్ప శబ్దముతో శత్రువుల గుండెలు అదిరిపోయినాయి. శత్రువుల గుండెలు కలవరముతో నింపబడ్డాయి. వారు యుద్ధము చేయటానికి వచ్చారే తప్ప యుద్ధము చేయలేకపోతున్నారు. వారు యుద్ధమును ఒక్కడే వదిలిపెట్టి వేసి తారుమారైపోయిందట. అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఏం పని చేస్తారో కూడా తెలియదు, ఎందుకు వచ్చారో కూడా వారికి అర్థం కావట్లేదు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. తన ప్రజలు బాధింపబడుతూ ఉంటే, తన ప్రజలు శిక్షించబడుతూ ఉంటే, తన ప్రజలు ఏడుస్తూ ఉంటే, తన ప్రజలు బాధకు అప్పగించబడుతూ ఉంటే, వారు దుఃఖముఖులై ఉంటే, వారు హృదయంలో ఆవేదన కలిగిన వారు ఉంటే నీ దేవుడు మౌనముగా ఊరక నిలిచుండేవాడు కాదు. నీ పక్షముగా ఆయన యుద్ధము చేటుకొని ఎదుటకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు ఆపత్తి కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. నీ పక్షంగా ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తారా? నీ పక్షంగా కొంచెం నీకు సపోర్ట్ చేయడానికి రమ్మంటేనే ఎవరు రారు. నీ పక్షముగా ఒక మాట చెప్పమంటేనే ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటున్నారండి. ఎవరి స్వార్థాలు వాళ్ళయే, ఎవరి నమ్మకాలు వాళ్ళయే, ఎవరి బ్రతుకులు వాళ్ళయే. ఈ రోజులో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక మనుషుల మీద ఆశ పెట్టుకోమాకండి, మనుషులు ఇస్తున్న మాట మీద ఆశ పెట్టుకోమాకండి. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆ యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకో. ఆయనే నీకు సహాయకుడై నిలుస్తాడు. ఆయనే నీ పక్షముగా యుద్ధము చేస్తాడు. ఆయనే నీ ప్రశ్నలన్నిటికీ జవాబును అనుగ్రహిస్తాడు. నీ ఎదుట ఉన్న ప్రతి పోరాటములో ఆయనే యుద్ధ శూరుడై, ఆయనే బలశూరుడై, ఆయనే సైన్యములకు అధిపతి అయి నీ పోరాటములన్నీ ఆయనే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమేలు అంటున్నాడు, ప్రజలారా నేటి వరకు ఆయనే మనకు సహాయకుడై ఉంటాడు. హల్లెలూయా. తరతరముల వరకు నీకు దేవుడు సహాయము చేయాలి అంటే నీ కుటుంబము దేవుని సంఘముగా మార్చబడాలి. ఆమేనండి. నీ కుటుంబము దేవుని సంఘముగా మార్చబడాలి. నీ కుటుంబము దేవుని దగ్గర నీళ్లు చేదునట్లుగా, నీళ్లు కుమ్మరించున్నట్లుగా ప్రార్థన చేయాలి. నీ కుటుంబము దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబము దేవుని దగ్గర కనబడుతుంది. దైవ సేవకుడు కూడా నీ కుటుంబం కొరకు చేతులెత్తుతాడు. తరతరముల వరకు నా దేవుడు నీకు సహాయకుడే నిలుస్తాడు. నీ ఉద్యోగములో ఆయనే సహాయకుడు, నీ పోరాటములో ఆయనే సహాయకుడు, నీ బలహీనతలో ఆయనే సహాయకుడు, నీ యుద్ధములో ఆయనే సహాయకుడు. నీ పక్షముగా నీ ప్రతికూలతలన్నిటిని కూడా ఆయనే ఎదిరించుటకు శక్తివంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకోగలవా? అటువంటి దేవుని మీద ఆశ పెట్టుకోగలవా? అందరినీ నమ్ముతాం, కానీ నమ్మవలసిన దేవుని మీద కూడా మనం నమ్మకం ఉంచాం.
డాక్టర్స్ని నమ్ముతావు, నువ్వు వేస్తున్న మెడిసిన్స్ మీద నమ్ముతావు, నీకున్నటువంటి బంధుత్వాన్ని నమ్ముతావు, నీకున్న స్నేహితులను నమ్ముతావు, నీకున్నటువంటి రిలేషన్స్ వాళ్ళని నమ్ముతావు, నీకు ముందు వెనక అందరూ నా అండ కొండ, కానీ వాళ్ళే నీ జీవితంలో బండ. జాగ్రత్త, దేవుడే నీకు అండ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీకు అండ? ఏంటి, బంధువులు శాశ్వతం అనుకుంటున్నారా? బంధువులు శాశ్వతం అనుకుంటున్నారా? స్నేహితులు శాశ్వతం అనుకుంటున్నారా? పుట్టింటోళ్ళు శాశ్వతం అనుకుంటున్నారా? అత్తింటోళ్ళు శాశ్వతం అనుకుంటున్నారా? ఎవరు శాశ్వతులు కాదు, ఎవరు నమ్మదగిన వారు కాదు. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి, నీ కొరకు మరణమును గెలిచి తిరిగి సజీవుడై రాబోతున్న పునరుత్థానుడైన దేవుడే నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెహోవా మీద ఆశ పెట్టుకోనానా. నీ ఉద్యోగం మీద ఆశ పెట్టుకోమాకు, నీ తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకోమాకు. నాకేంటి వెనక నా బ్యాక్గ్రౌండ్, నా తల్లిదండ్రులు, నా ఉద్యోగం అనుకోమాక. ఒక్కసారి పని దేవుడు ఊదాడే అనుకో, ఏమీ ఉండదు. గాలికి ఎగిరిపోవునట్లుగా ప్రతి పొట్టు ఎగిరిపోతుంది. నీకు మరలా దేవుడే దిక్కుగా మార్చబడతాడు. జాగ్రత్త, దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతుకో. నీవు దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆ యాకోబు దేవుడు నీకు సహాయకుడుగా నిలబడతాడు. హల్లెలూయా. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన లేఖన భాగములో నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథం 32వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో సైన్యమంతటితో అయినను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడనే యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా ప్రజలందరూ రాజు మాటల యందు నమ్మిక ఉంచిరి. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు శూరులు, స్వరమెత్తి రాజులు మనకు వారు. యెహోవా మన అండ, యుద్ధము వాడు గట్టిగా. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మరలా రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అవునయ్యా, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యములకు అధిపతి అయిన యెహోవా మరలా సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యెహోవాయే మనకు అండ. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు అని ఒకడు ఉన్నాడు. ఈ సన్హెరీబుకి ఏం పని లేదు, ఎప్పుడు కూడా యూదా ప్రజలను ఏడిపించడమే, ఇశ్రాయేలు ప్రజలను ఏడిపించడమే. మనకు కూడా ఒకడు ఉన్నాడు సన్హెరీబు. ఎవడు?
వాడు ఎప్పుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త. క్రైస్తవుల కుటుంబం మీదనే వాడి యొక్క దృష్టి, క్రైస్తవుల కుటుంబాల మీదనే వాడి ఎర. ఏ కుటుంబమైనా సంతోషంగా ఉందనుకోండి, వాడు ఓర్వలేడు. వాడు ఒక సన్హరీబు. వాడు చక్కగా వారి కష్టాన్ని వారు తింటూ సుఖ సంతోషాలతో ఉన్నారనుకోండి, ఎక్కడి నుంచి వస్తుందో అమాయకంగా వస్తుంది. వేస్తాడు ఎరా, వేస్తాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబం ఒక్కసారి చిచ్చు రేపుతాడు. జాగ్రత్త. వాడకు సన్హరీబు. నీ ప్రార్థన జీవితాన్ని, నీ సంతోషాన్ని, నీ యొక్క ఉల్లాసాన్ని, నీ ఆత్మ జీవితాన్ని వాడు అపహరించుట కొరకే ఎప్పుడు పొంచి ఉంటాడు. నువ్వు సంతోషంగా ఉండటం వాడికి అస్సలు గిట్టదు. ప్రభువేమో ప్రభువునందు ఆనందించుడి, మరలా ఆనందించుడి. వాడేమంటాడు? నీకు మరలా చెప్తున్నాను, నువ్వు మరలా మరలా ఏడ్చుదువుగాక, నీవు మరలా మరలా నశించుదువుగాక, నీవు మరలా మరలా నీవు నశించి కృంగిపోయి నీవు అసలు తుత్తనిలు అని వాడో పక్క పలుకుతాడు. జాగ్రత్త. ఆ స్వరాన్ని గుర్తుపెట్టు. అవ్వమ్మ ఆ స్వరాన్ని గుర్తుపట్టలేదు. ఇది నిజమా? నువ్వు సంతోషంగా అప్పటి వరకు వారిద్దరు సంతోషంగా ఉన్నారా లేదా? ఆనందంగా ఉన్నారా లేదా? అన్ని పండ్లు చక్కగా తింటూ సాయంకాలం ప్రతి పూట దేవునితో చక్కగా చల్లపూట హాయిగా సహవాసం కలిగి ఉన్న ఆ కుటుంబంలో నువ్వు ఇంత సంతోషంగా ఉంటావా? ఇంత ఆనందంగా ఉంటావా? ఇంత చక్కగా పెళ్లిళ్ళు చేస్తావా? ఇంత చక్కగా వ్యాపారం చేస్తావా? నువ్వు ఇంత క్షేమంగా ఉంటావా? ఇది నీ దేవుడు చేసాడు అంటావా? ఇది దేవుడి సహాయమే అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. నీ శక్తి కాదా? నీ బలం కాదా? నీ కష్టార్జితం కాదా? వేస్తాడు. జాగ్రత్త. సన్హరీబు వాడు గర్జించు అపవాది. వాడు నిన్ను, నీ పతనాన్ని కోరుకున్నవాడే నీ యొద్దకు వాడు పొంచి ఉంటాడు. కనుక క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసులారా, దైవ జనాంగమా, వాడి యొక్క కుయుక్తులు మీరు గ్రహించి మీ ఆత్మీయ జీవితాన్ని దయచేసి మీరు కాపాడుకోండి. ఇక్కడున్న సన్హరీబు యూదా ప్రజల్లోకి చొరబడి చొచ్చుకొని పోయి వారి మధ్యలో యెరూషలేము గౌల దగ్గర నీళ్ళ ఊట, అంటే ఉబుకుచున్నటువంటి నీటి ఊట వారు కలిగి ఉన్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ వచనంలో ఉంది చూడండి. సన్హరీబు దండెత్తు వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణపు బయట ఉన్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి. ఏ ఊట? ఏ ఊట? ఏ ఊట? ఇప్పుడు నీ కళ్ళు రెండుగా ఎలా మార్చుకోవాలని చెప్పాను ఒకప్పుడు. తటాకములుగా మార్చుకోవాలి, నీటి ఊటగా మార్చుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఆ నీటి ఊటని సన్హరీబు ఏం చేయాలనుకుంటున్నాడు? అడ్డు వేయాలనుకున్నాడు. అంటే నాన్న, నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలని, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని నశింప చేయాలని నీ కన్నీటి ప్రార్థన అనుభవం ఉందే. కొందరు స్త్రీలు చక్కగా ప్రార్థన చేస్తారు. వారు మోకరిస్తే కన్నీళ్లతో దేవుణ్ణి స్తుతించలేరు, కన్నీళ్లతో దేవుని పాదాలు తడపకుండా ఉండలేరు. కొందరు పురుషులు స్తుతించగలిగితే వారు దేవుని యందు బహుగా ప్రార్థన చేయవారు ఆసక్తి కలిగి ఉంటే అటువంటి వారిని సాతాను ఏం చేస్తాడో తెలుసా? వారిని అడ్డు తొలగించాలని వారి ఎదుట ఒక్కొక్కసారి బలహీనత తీసుకుని వస్తాడు, ఒక్కసారి ఎన్నో ప్రమాదాలకు కొని చేస్తాడు, ఒక్కోసారి ఎన్నెన్నో ఆటంకాలు తీసుకొస్తాడు. ఆ ఆటంకాలు వాడే తీసుకుని వస్తున్నాడు కనుక వాడి కుయుక్తులని ఎరిగి వీడేదో పన్నాగాలు పన్నుతున్నాడని చెప్పి నువ్వు గ్రహించి వాడి అడ్డు నువ్వు తొలగించుకొని దేవుని మందిరానికి రాగలిగితే నా దేవుడు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అడ్డు తొలగించాలని వాడు పన్నాగాలు పడుతుంటే హిజ్కియా తన ప్రజలతో అంటున్నాడు, సన్హరీబు మాటలకు మీరు నమ్మమాకండి, సన్హరీబు మాటలకు విస్మయం పొందమాకండి. నా జనులారా, నా ప్రజలారా, వాడి భయపెడుతున్నటువంటి మాటలకు మీరు, వాడి వెక్కిరింతలకు మీరు మోసపోమాకండి, భయపడమాకండి. వాడు ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడట? హిజ్కియా అంటున్నాడు, వాడు మాంస సంబంధమైనటువంటి బాహువు. అంటే వస్తున్న మన మీదకి వస్తున్నటువంటి వాడు మాంస సంబంధమైన వాడు కాదు. అంటే వాడు కూడా ఒక నరుడే. వాడు మనల్ని ఏమీ చేయలేడు, వాడి బాహువు మనల్ని ఏమీ చేయలేదు. వాడు ఇదిగో శరీర సంబంధమైనటువంటి వాడు. కానీ మనకు తోడుగా ఉన్నవాడు ఎలాంటి వాడో తెలుసా? ఆత్మస్వరూపి అయి మనకు తోడుగా ఉండి మన పక్షముగా ఆయనే యుద్ధములు చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రజలని హిజ్కియా ఇలాగున ధైర్యపరుస్తుంటే పేపర్ వెనక తిప్పి చూసుకోండి. సన్హెరీబు వచ్చి అంటాడు, ఏంటి హిజ్కియా మాటలు నమ్ముతున్నారా? హిజ్కియా మాటలు మీరు ఏకీభవిస్తున్నారా? వారి మాటలకు మీరు మోసపోమాకండి. ఏ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడో చూస్తా, నా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడేమో చూస్తా, హిజ్కియా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడేమో చూస్తా, మీ పితరుల దేవుడు ఏమైనా మిమ్మల్ని కాపాడతాడేమో చూస్తా. అనవసరంగా హిజ్కియా మాటలు మీరు నమ్మమాకండని ప్రజలను భ్రమపరుస్తున్నారట. దేవుని సంగమా, మిమ్మల్ని భ్రమపరిచే అబద్ధ ప్రవక్తలు వస్తారు. మీరు మోసపోకండి. మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో ఆ బండ యొక్క క్రీస్తే దేవుని యొక్క స్వరూపములో మీరు చెక్కబడ్డారని ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు, అబద్ధ బోధలు బయలుదేరి ఉన్నాయి. భ్రమపరచు ఆత్మలు, భ్రమపరచు మనుషులు మేమే క్రీస్తుమని చెప్పుతూ తిరుగుతున్న వారు అనేకులు బయలుదేరి ఉన్నారు. ఎవరు కూడా మోసపోమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సన్హెరీబు ఎక్కిరిస్తున్నాడు. ఈ సన్హెరీబు వాళ్ళని చూసి గేలి చేస్తున్నాడు. నమ్మమాకండి, హిజ్కియా మాటలు నమ్మమాకండి. ఇదిగో నాకు పరాక్రమశాలులు ఉన్నారు, నా వెనక సైన్యం ఉంది, మీ హిజ్కియా ఏం చేయలేడు, మీ పితరుల దేవుడు ఏం చేయలేడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఏం చేయలేరు అని ఒకటే ప్రభువుల మాటలు మాట్లాడుతూ ఉన్నాడట సన్హెరీబు. ఏం జరిగిందో తెలుసా? ఆ 32వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. ఆమోజు కుమారుని యెషయా అను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్ర పెట్టగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలేమో దేవుని యందు నమ్మిక ఉంచారట. అంటే ప్రజలు హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మకం ఉంచారు. ఏమని? ఈ మనుషుడిని చూసి మీరు భయపడమాకండి, వాడు శరీర సంబంధమైన బాహువే, ఆత్మ సంబంధమైన బాహు మనకు తోడుగా ఉంది, మనకు వెనక ఉండి ఆ బాహు మనకు తోడే ఉండి నడిపిస్తుంది. మన దేవుడు మనకు తోడుగా ఉండి సహాయము చేస్తాడు. ఈ శరీర సంబంధమైన మాంస సంబంధమైన సన్హెరీబును చూసి మీరు భయపడద్దు అని చెప్పిన హిజ్కియా మాటలకు ప్రజలు నమ్మకమును ఉంచారు. హిజ్కియా, యెషయా ఈ ఇరువురు కూడా, హిజ్కియా రాజు, ప్రవక్త అయిన యెషయా ఆకాశము తట్టు పైకెత్తి చూస్తున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నీకు ఏ సమస్య వచ్చినా, నీకు ఏ కష్టం వచ్చినా, నీకు ఏ ప్రతికూలత ఎదురైనా నువ్వు చూడవలసింది ఎవరి వైపు? నానా ఎవరి వైపు చూడాలి? ఆకాశము వైపు కన్నులెత్తి చూడాలి. హల్లెలూయా. ఎందుకు ఆకాశం వైపు కన్నులెత్తి చూడాలి? అక్కడ ఎవరున్నారు? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన సింహాసనాసీనుడే ఆకాశం నుండి వేయించేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడట ఆ రాజు, హిజ్కియా, ప్రజలు అందరూ కలిసి, ప్రజలేమో రాజు చెప్పిన మాటలను బట్టి ధైర్యముగా ఉన్నారు, నమ్మకముగా కలిగి ఉన్నారు. ఈ ఇరువురేమో ఆకాశం వైపు కన్నులెత్తు చూస్తున్నారు. అయ్యా, మాకు సహాయము నీ యొద్ద నుండే కదా, మాకు ఆధారము నీవే కదా, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము కదా, మాకు సహాయము చేటుకు రండయ్యా అని మొర్ర పెడుతున్నటువంటి రాజు ప్రార్థన, ప్రవక్త యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఏం చేసేది తెలుసా? కింద వచనాల్లో ఉంటుంది. యెహోవా ఒక దూతను పంపాడట ఆకాశము నుండి ఈ భూమి మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దూతను పంపాడట. మీకు సంతోషం కాదా? మీరు మొరపెడుతున్న వేళ, మీరు దిగులు చెందుతున్న వేళ, మీరు కలవర పెడుతున్న వేళ, మీరు భయపడుతున్న వేళ, మీరు ఆకాశము తట్టు గనుక మీరు కన్నులెత్తగలిగితే, మీరు మొర్ర పెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నా దేవుడు మీ పక్షముగా ఒక దూతను ఆయన పంపించబోతున్నాడు. హల్లెలూయా. ఆ దూత ఏం చేస్తుంది? అక్కడ ఉంది. సన్హెరీబు ఎవరిని నమ్ముకున్నాడో, సన్హెరీబు ఎవరిని ఆశ్రయించాడో, సన్హెరీబు ఏ పరాక్రమశాలను బలపరిచాడో, ఏ సైన్యాన్ని బలపరిచాడో, మీరు వెళ్ళండి, దేవుని ప్రజల మీదకి వెళ్ళండి, దేవుని ప్రజలు ముట్టడి వేయండి, ఆ ఊట నీళ్ళను అడ్డు తొలగించండి, నేను చూసుకుంటా అని ఈ సన్హెరీబు మహాపరాక్రమశాలులను బలపరిచాడట. అయితే నువ్వు ఆకాశం వైపు చూస్తున్నావు కదా,
ఆకాశము వైపు నువ్వు కనులెత్తుచున్నావు కదా, ఆయన సహాయం నీకు సహాయం అక్కడ నుండే వస్తూ నువ్వు నమ్ముచున్నావు కదా, నీకు ధైర్యం ఉంది కదా, నీకు నమ్మకం ఉంది కదా, మొర పెడుతున్నావు కదా. నీ మొర్రని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నువ్వు కన్నులెత్తుచున్న విధానాన్ని బట్టి నా దేవుడు నువ్వు ఎవరికి భయపడుతున్నావో, ఏ పరిస్థితులకు భయపడుతున్నావో వారి దగ్గరకు దేవుడు నా దూతను పంపించబోతున్నాడు. వారి దగ్గరకు నా దూతను పంపించబోతున్నాడు. వారు శరీర సంబంధమైన బాహు కలిగిన వారు. అందుకే ఆ దూత ఏం చేసిందో తెలుసా? సన్హెరీబు ఏ సైన్యాన్ని నమ్ముకుని వచ్చాడో, సన్హెరీబు ఎవరినైతే నమ్ముకున్నాడో ఆ దూత ఆకాశము నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చి ఆ పరాక్రమశాలులందరినీ, ఆ సైన్యం అంతటిని నశింప చేసేసిందట. చప్పట్లు కొట్టబుద్ధి కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు శత్రువులైనటువంటి వారితో నువ్వు పోరాడవలసిన అవసరం లేదు నానా. నీ విరోధులతో నువ్వు పోరాడవలసిన అవసరం లేదు నానా. నిన్ను గర్జించే వారితో నువ్వు గర్జించవలసిన అవసరం లేదు నానా. నిన్ను తృణీకరించిన వారితో నువ్వు తృణీకరపు మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు నానా. నువ్వు ఆకాశం వైపు కన్నులెత్తగలిగితే, నువ్వు మొర్ర పెట్టగలిగితే, యాకోబు దేవుడు సహాయం చేస్తాడని నువ్వు నమ్మకం ఉంచగలిగితే, నీ కొరకు నా దేవుడు నీ ముందుగా ఒక దూతను పంపిస్తాడు. నీకు ముందుగా ఒక దూతను పంపిస్తాడు. ఇదిగో నీ విరోధుల యొక్క పరాక్రమశాలులందరినీ నశింప చేస్తాడు. ఆధారము లేకుండా చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత వచ్చి ఆ పరాక్రమశాలులందరినీ వారందరిని నశింపజేస్తుంటే ఏం జరిగింది తెలుసా? సన్హెరీబు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికి తుర్రమని పారిపోయాడట. చప్పట్లు కొట్టి ప్రభు నామని గమనించి హల్లెలూయా. పారిపోయాడట. దేవుని దూత వచ్చి ఇశ్రాయేలు ప్రజల పక్షముగా చేస్తున్న కార్యాలను నశింప చేస్తున్న విధానాన్ని ఆ సన్హెరీబు చూసిన వాడే పరిగెత్తుకొని ఎక్కడి నుంచి వచ్చాడో ఆ దేశానికి పారిపోయాట. తన దేవత యొక్క గుడిలో చొచ్చుకుని పోయాడట. తన దేవత యొక్క గుడిలో చొరబడిపోతే పాపం ఆ దేవుడు ఏమీ చేయలేకపోయాడు. దేవుడు చేసిన ఇంకో కార్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క తన దేవుడే తనకు ఆధారం అనుకుని వెళ్ళిపోయాడు. తన దేవుడే తనకు దుర్గం అనుకుని వెళ్ళిపోయాడు. ఆ దేవుడు నన్ను కాపాడుతాడు అనుకున్నాడు. కానీ ఆ యొక్క గుడిలోనికి చొచ్చుకొని పోయిన వెంటనే తన కడుపున పుట్టిన వారే అతనిని హత్య చేసి చంపేశారు. అంటే ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాను. దేవుని ప్రజలను ముట్టుకున్నవాడు దేవుని యొక్క కనుపాపను ముట్టుకున్నట్లే లెక్క. నిన్నెవరైనా ముట్టుకొనిచున్నారా? నిన్నెవరైనా ఏడిపిస్తున్నారా? నిన్నెవరైనా భ్రమ పెడుతున్నారా? నిన్నెవరైనా భయపెట్టిస్తున్నారా? నువ్వెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆకాశం వైపు కన్నులెత్తి చూడు, దేవునికి మొరపెట్టు, నమ్మకం ఉంచు. ఆయన నీకు సహాయకుడే. నీకు ముందుగా ఒక దూతను పంపించి ఆయన నీ శత్రువులందరినీ నీ ఎదుట నుండి పారిపోయేటట్లుగా ఆయన చేయగలడు. హల్లెలూయా. అసలు ఇక నామ రూపాలు లేకుండా చదును భూమిగా చేసేస్తాడు. అలాంటి శక్తివంతుడు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకు పరిస్థితులను చూసి భయపడతావు? వారందరూ మాంస సంబంధమైన బాహువులే. దావీదంటాడు, నరులు నన్ను ఏం చేయగలరు? నరమాత్రులు నన్ను ఏం చేయగలరు? దాని అర్థం ఏంటి? నేను నరుడినే, వాళ్ళు నరులే, వాళ్ళు మనుషులే, వాళ్ళని ఏం చేస్తారు? కానీ నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తివంతుడే కాదా? నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు కొన్ని కోట్ల సైన్య సమూహముతో ఆయన కొరకు యుద్ధము చేయడా? ఆయన కొరకు దిగిరాడా? యుద్ధము యెహోవాది కాదా? ఆయన నాకు తోడై ఉండలేదా? నా పక్షముగా ఆయన విజయమును చేయలేడా? నా శత్రువు నా ఎదుట నుండి పారిపోవునట్లుగా చేయవాడు నా దేవుని సహాయము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నానా, ఏ శక్తిని నమ్ముకోమాక, ఏ దేవతని నమ్ముకోమాకు, ఎవరిని ఆధారం చేసుకోమాకు. ఈ దినమున ఒకటే చెప్తున్నాను, నీకు ముందుగా దూత వెళ్ళాలి అంటే, నీకు ముందుగా శత్రువుల కోటలు కూలిపోవాలంటే, నీకు ముందుగా శత్రువు నిన్ను హాని చేయకుండా పారిపోవాలి అంటే దైవజనులు చెప్పుతున్నారు కదా. ఇసుకే చెప్పిన మాట ప్రజలు ఎలాగైతే నమ్మారో దైవజనుల మాట నమ్మండి. దైవజనుల యొక్క వాక్యం యందు మీరు శ్రద్ధ నిలపండి. దేవుని మాటలు నమ్మండి. దేవుని ఆకాశం వైపు కన్నులెత్తండి. ఆకాశం వైపు కన్నులెత్తి మొర్ర పెట్టండి. నా దేవుడు తప్పక
శత్రువుల సైన్య సమూహం అంతటిని నీ ఎదుటిని పారిపోయేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగించి వేస్తాను. ఇదే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. రూబేనీయులలోను గాదీయులలోను మనిషి అర్థగోత్రపు వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చిన వారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు. వీరందరూ ఎంతమంది అంటే 44,760 మంది. అంటే 44,760 మంది. వీరందరూ యుద్ధము చేయటానికి ప్రజల మీదకి రాగా 20వ వచనములో ఉంది, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను. దేనికి స్తోత్రం చెప్పండి. ఈ దినమున మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి టాపిక్లో ఒక ముఖ్యమైనటువంటి మాటలను గమనించారా? వారు దేవుని మీద నమ్మకం ఉంచారు. నంబర్ 2, మొర్ర పెట్టారు. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవరిని నమ్ముతున్నావు నాన్న? నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? దేవునికి ఈ మనం చదువుకున్నటువంటి 3 భాగాలలో దేవుని మీద నమ్మకం ఉంచారు, ప్రార్థన చేస్తున్నారు. నమ్మకం ఉంచుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మనకు నమ్మకము రాదు, మనం ప్రార్థన ఏదైనా చేయగలుగుతాం, కానీ ప్రార్థన అంటేనే మనకు కష్టం అవుతుంది. ప్రార్థన అంటేనే మనకు అసలు ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది. కానీ అలనాడు యుద్ధము వారి కనుల ఎదుట ఉన్నప్పుడు 3 రాజ్యాల వారు దండెత్తి వచ్చినప్పుడట వారు 44,760 మంది ఇశ్రాయేల్ ప్రజల మీదకు వస్తే, ఇదిగో వారట బల్లెముల మీద, వారు ఆయుధాల మీద, వారు నేర్పరులట. ఆ 44,760 మంది అంత నేర్పరితనం కలిగిన వారు ఒక ఇశ్రాయేల్ జనం మీదకి వస్తే వారెంత నేర్పరులైన వారిని ఏర్పరచుకోవాలి. వారెంత బల్లెం అంటే తెలుసు కదా, ఈటలు, ఎంత నైపుణ్యత కలిగిన వారిని సమకూర్చుకోవాలి. కానీ వారు ఎవరిని సమకూర్చుకోలేదటండి. వారి కేవలము నమ్మకం ఉంచారట దేవుని మీద. దేనికి స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు అన్నాడు, నమ్మితే నీ నమ్మకమే, నీ విశ్వాసమే, నీ భక్తే, ఇవన్నీ తెలుసు. మన నమ్మకమే దేవుని మహిమగల కార్యాలు జరుగుతాయని తెలుసు. మన విశ్వాసమే మన స్వస్థపరుస్తుందని తెలుసు. మన విశ్వాసమే మన స్వస్థపరచు అన్నప్పుడు స్వస్థత కూటాలతో మనకు పని లేదు. కొత్తగా ఇక వేరే కోటాలతో మనకి పని లేదండి. నేనైతే ఒకటే నమ్ముతాను, వాక్యము శ్రద్ధగా విన్నప్పుడు నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ఆ విశ్వాసమే నీలో గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. ఆ విశ్వాసమే బద్ధకాల నుంచి విడుదల చేస్తుంది. ఆ విశ్వాసమే ఇదిగో గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఆ విశ్వాసం ద్వారా జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని కొరకు ప్రత్యేకమైన కోటాలు మనకైతే లేవు, ఉండవు, జరగబోవు. నమ్ముట ద్వారా మాత్రమే కర్మెల్లో దేవుని కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఆ రోజున ఆ బయలుదేవతలు ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ఆ బయలుదేవతలందరూ ఎంతమంది బయలుదేరొచ్చారు? ఎంతమంది అమ్మా? 400 మందితో బయలుదేరి వచ్చి ఏం చేశారు? బలులు ఒక ప్రక్క అర్పిస్తూనే ఉన్నారు. ఒకడు కొట్టుకునేవాడు, ఇంకోడు పిలిచేవాడు. ఏలియా ఉండి ఏం చేస్తున్నాడు? ఒక దగ్గర కూర్చొని పీలు. నిద్రపోతున్నాడేమో, లేపండి. మేబీ ప్రయాణంలో ఉన్నాడేమో. ఇలా చూసి వాళ్ళ నమ్మకం అలా ఉంది. కానీ ఏలియా ఒక్కడే దేవుని సన్నిధానములో మహారోదనము
రోషము కలిగిన వాడే. ఒక్కసారి ఆకాశము వైపు కనులెత్తాడట. యాకోబు దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, నేను నీ సన్నిధిని ఎలా రోషముగా నిలవబడి ఉన్నానో అని ప్రార్థన చేయగా అతడు కూడా దహన బలిని బలిపీఠమును కట్టగా ఆకాశము నుండి ఏ చేతి సహాయము లేకుండానే దహన బలి మీద అగ్ని కురిపించగలిగినటువంటి భక్తుడు ఏలియా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు గట్టిగా ఉంటే చాలు, నీ విశ్వాసం గట్టిగా ఉంటే చాలు, నీ భక్తి గట్టిగా ఉంటే చాలు, నువ్వు రోషంగా నువ్వు ఒక్కడు. ఏలియాకి వెనక ఏమైనా సపోర్ట్ ఉందా? ఏలియాకి ఏమన్నా వాయిద్యాలు వాయించే కారులో అరే నేను ప్రార్థన చేస్తా కానీ ఢుమ్ 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 అని అన్నాడా? అన్నాడా? వెనక ప్రార్థన టీంని ఏమైనా పెట్టుకున్నాడా? ఒక్కడే రోషముగా నిలబడ్డాడు, ఒక్కడే చేతులెత్తాడు, ఒక్కడే మొరపెట్టాడు, ఆకాశం వైపు కన్నులెత్తాడు. ఆకాశం నుంచి దేవుడు అగ్నిని కురిపిస్తే బయలు దేవతలందరూ కూడా నీ దేవుడే జీవము కలిగిన వాడని ఆ 400 మంది సాగిలపడి నమస్కరించారంటే నాటే జోక్ కాదనా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను మండించగలడు, అనేకులను మండించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన రోషం కలిగిన దేవుడు. నువ్వు రోషంతో ప్రార్థన చేస్తేనే కదా, ప్రార్థన చేస్తేనే ఆయన నీకు రోషం కలిగిన కార్యాలు చేస్తాడు. మనకు ఆ రోషం ఏది? పనికి మారిన విషయంలో రోషం వస్తుంది మనకి. ప్రార్థనలో రోషం తెచ్చుకో, ఉపవాసాల్లో రోషం తెచ్చుకో, విశ్వాస విషయంలో రోషం తెచ్చుకో. నీ రోషం ఎందులో? ఇక్కడ ప్రజలు కూడా 44,760 మంది వారు యుద్ధ నైపుణ్యం కలిగిన వారే, నేర్పరులే వస్తే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం నమ్మిక ఉంచారట. మాకేమీ తెలియదయ్యా, మేము నమ్మిక ఉంచుతున్నాం, మా యుద్ధం నువ్వే, మా పక్షముగా ఉన్నది నువ్వే, నువ్వేం చేస్తావో మాకు తెలీదు, నీకైతే మేము మొర పెడుతున్నాం, నీకైతే మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఉండాలి నా గుడారాల్లో, నీ గుడారాల్లో ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. రాత్రి దైవజనులు బలిపీఠం గురించి చెప్పారు, చక్కటి మాటలు చెప్పారు. రానోళ్ళందరికీ నా నిండు మనస్సుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బలిపీఠం కట్టబడాలి, నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉండాలి. మన ఇంట్లో అన్నీ ఉంటున్నాయి. దేవుని కృపను బట్టి దేవుడు మన అన్ని విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఉండవలసిన బలిపీఠం ఉండట్లా, ప్రార్థనా బలిపీఠం ఉండట్లా. జాగ్రత్త, ప్రార్థనా బలిపీఠం నువ్వు కట్టగలిగితే ఆ ప్రార్థనే శూర కార్యాలు, భీకర కార్యాలు, సాహస కార్యాలు, గొప్ప కార్యాలు నా దేవుడు నీ ఎడల జరిగించగలడు. హల్లెలూయా. కలిసి ప్రార్థన చేయాలి. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకోవాలి, పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలి. భార్య ప్రార్థన భార్యలే, భర్త ప్రార్థన కాదు. కుటుంబాలలో భార్య భర్తలు కలిసి చేయాలి. కొంతమంది భర్తలు ప్రార్థన చేస్తే భార్యలకు గెట్టదు, భార్యలు ప్రార్థన చేస్తే భర్తలకు గెట్టదు. జాగ్రత్త. నీ భర్తతో నీ భార్యతో నువ్వు సహకరిస్తున్నావా? ప్రార్థనలో సహకరిస్తున్నావా? వాళ్ళకి అన్ని సహకరిస్తున్నావు, వాళ్ళకి అన్ని చేస్తున్నావు. కానీ ప్రార్థించే విషయంలో నీ భార్యతో పాటు నీ భర్తతో పాటు నువ్వు మోకరించగలుగుతున్నావా? ఇప్పుడు పొయ్యి మండుతుంది, ఒక కట్టె బయటికి తీసామనుకోండి, అదేమవుతుంది? చల్లారిపోతుంది వెంటనే. అదే రెండు కలిసి మండితే మండుతూనే ఉంటుంది, అంటే ఎక్కువ మండుతూ ఉంటుంది. నీవు ఇద్దరుగా కూడి ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనలో అభిషేకం ఎక్కువ అవుతుంది, నీ ప్రార్థనలో ఉజ్జీవం ఎక్కువ అవుతుంది, నీ ప్రార్థనకు దేవుడు వెనువెంటనే సమాధానం ఇస్తాడు. నువ్వు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, నేను కాదనటం లేదు. కానీ కుటుంబంలో భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయాలి. భర్త ఒకవేళ ముందు లెగిస్తే భర్తతో పాటు భార్య లెగవాలి, భార్య ముందు లెగిస్తే భార్యతో పాటు భర్త లెగవాలి. పిల్లలతో కలిసి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఆకాశం నుండి ఆ ఇంటిలో అగ్ని దింపుతాడు, అగ్నిని కుమ్మరిస్తాడు, సాహస కార్యాలు ఆయన చేయగలుగుతాడు. హల్లెలూయా. వారు అంతమంది వస్తే మీరు కేవలం నమ్మిక ఉంచారట, కేవలం మొరపెట్టారట. ఏం జరిగిందో అక్కడికి వెళ్ళిన ఆ కింద వచ్చిన మీరు చూసుకోండి. వారు బయలుదేరి వచ్చిన యుద్ధ నేర్పరి వారి దగ్గర వారుకున్న సంపదనంతటిని కూడా వీరు సొంతం చేసేసుకున్నారు, వీరు ఆక్రమించుకున్నారు. వారి సంపద అంతా వీరిదైంది. వారు ఉండవలసిన నివాస స్థలాల్లో వీరు ఉండేటట్లు ప్రభు చేశాడట. హల్లెలూయా. చూడండి ఒక మాట 20వ వచనంలో,
దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. 22వ వచనం. యుద్ధం ముందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పై వచనాలు ఉంటుంది 50,000 ఒంటెలు పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును వీరికి స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తే సిరి సంపదలన్నీ నా దేవుడు నీ ఎదుటికే తీసుకుని వస్తాడు. హల్లెలూయా. నా దేవుడు దేనికి నీకు లోటు చేయడు. నా దేవుడు దేనికి నీకు తక్కువ చేయడు. సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. కాకపోతే నువ్వు ఆయన నమ్మాలి, ఆయనకు మొరపెట్టాలి. వీరు జయించుటకు దేవుడు సహాయం చేశారట. అందుకే ఈ దినమున చక్కగా 3 విషయాలు చెప్తున్నాను. మీరు నమ్మకం ఉంచండి, ఆకాశమందు చేతులెత్తండి, దేవునికి మొర్ర పెట్టండి. మీ పక్షముగా ఆయన యుద్ధము చేస్తాడు. మీ పక్షముగా ఆయన జయాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు అవుతాడో వారు ఆ దేవుడి మీద ఆశ పెట్టుకొని బ్రతకండి. నిశ్చయముగా దేవుడు మనకు ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆ సహాయం నీకు కావాలా? ఆ సహాయం నువ్వు అనుభవించాలా? నీ పక్షముగా దేవుడు యుద్ధము చేయాలా, పోరాటము చేయాలా, నీకు జయమును అనుగ్రహించాలా, నీ శత్రువులను ఎదుటి నుండి పారిపోయినట్లుగా దేవుడు చేయాలా, శత్రువులు కూలిపోవాలా? ఇవన్నీ జరగాలంటే దేవుని యందు నమ్మిక ఉంచు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఏకముగా కూడుకొని ఉండు, దేవుని వైపు ఆకాశం వైపు కన్నులెత్తి మొర్రపెట్టు, ప్రార్థన చేయి. మనందరి జీవితాల్లో కూడా మన పక్షముగా దేవుడే యుద్ధములు చేయునుగాక, మన పోరాటములు ఆయన చేయునుగాక, మనకు ఆయన యాకోబు దేవుడు సహాయకుడే నిలిచి ఉండునుగాక, మనకు జయమును దేవుడు అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబెడదాం.